హాయ్ చెప్పండి అమ్మా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఏం తింటారు? ఏం తీసుకొని తింటారు? హాయ్ చెప్పమ్మా. ఏ పల్లీలు నువ్వు తినకు, పచ్చి పల్లీలు వద్దు తల్లి. తినొద్దు. హాయ్ చెప్పిరా ఇంతకి. హాయ్ ఫ్రెండ్స్. రిచ్ వినపడట్లేదు అసలే. హాయ్ ఫ్రెండ్స్. రిచ్చుడు ఎక్కువైతుంది కొంచెం. దెబ్బలు పడతాయి. హాయ్ చెప్పమన్నప్పుడు చెప్పాలి. వినపడట్లేదా? చెప్పాలి. నువ్వేం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక ఈ రోజు అయితే చాలా రోజులు అవుతుంది చపాతీ చేసుకొని తినక. ముహూర్తం కుదిరిందా? వర్షం ఒకటి పడిపోయింది అనమాట. ఇప్పుడైతే జల్లు పడుతుంది లైట్ గా. అయితే ఇక వేడివేడిగా చపాతీ చేసుకుంటే బాగుంటది కదా అనేసి అయితే చేస్తున్నాను. బోర్లు వేసిందంటే ఇది మూలకు అన్ని తింటా ఉంటది. అవి జొన్న రొట్టెలు తెలుసు కదా, నాని చేస్తుంది దవరంగా పోయినప్పుడు. అయితాయి అక్కడే అయితాయి జొన్న రొట్టెలు అన్నీ. ఏం చేయండి మరి? ఏం చేయలేంది ఇప్పట్లో రాదు బిడ్డ. ఓపెన్ చేయట్లే మరి ఏం చేద్దాం. ఇక వాళ్ళు టైంకి వాళ్ళు ఉండట్లేరు. నేను ఏం చేయను చెప్పు. తర్వాత అప్పటికి వస్తుంది, ఇప్పుడు రాదు. ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి చపాతీలోకి అయితే పప్పు అయితే చేసిన ఫ్రెండ్స్. పెసర పప్పు అయితే టమాటా పప్పు లాగా చేసిన అనమాట. పప్పు తాలింపు తాలింపు పెట్టేసిన. ఇక మా ఆయన నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తాడు కదా ఫ్రెండ్స్ కొద్దిగా అయినాక, అందుకని అయితే చేసి పెట్టేసిన అనమాట. ఇంకా అందులోకి చపాతీ అయితే రెడీ చేయాలా తొందరగా. మా ఆయన నాకు తెలిసి నాకైతే అందవులే కానీ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకొని తినండి. తర్వాత నేను పోయినాక నిమ్మలంగా చేసుకొని తినండి, ఓకేనా? ఇప్పుడంటే వీళ్ళకంటే అన్నం వంట పెట్టు. లేట్ అయిపోయింది. స్కూల్ నుంచి రాగానే తినాలిలే కానీ ఇక వర్షం పడంగానే కొంచెం హుషారుగా నీళ్ళలో ఆడుడే సరిపోయింది. బయట ఊకుతా అంటే ఇక మొత్తం ఆడుకుంటూ అయితే చేయలేదు ఫ్రెండ్స్. అంటే మన సబ్స్క్రైబర్స్ అయితే నా ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. అది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఐడిలో అయితే మెన్షన్ చేస్తాను, కంపల్సరీ మిస్. ఎవరైతే మాతోటి మాట్లాడాలి అనుకొని చాలా మంది అయితే ఎప్పటి నుంచో నెంబర్లు అడుగుతా ఉన్నారు. సరే మీరైతే మాట్లాడాలి అని అనిపిస్తే సరిత ఫ్యామిలీ అనేది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది అన్నమాట. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన వాళ్ళకైతే కంపల్సరీ అయితే నెంబర్ అయితే ఇస్తామన్నమాట. మీకు మాట్లాడాలి అనిపించినప్పుడు మేము ఎందుకు కాదనుకుంటాం చెప్పండి. ఇప్పుడు ఫ్యామిలీ లాగా కలిసిపోయాక మాతో పాటు మీకు మాట్లాడాలనిపించినప్పుడు మీతో పాటు మేము కూడా మాట్లాడదాం. చేయండి, తప్పేం లేదు, అట్లయితే ఏం లేదు. ఎవరు అభినవ్ రామ్ అనేసి ఉన్నది ఐడి పేరు వచ్చేసి. వాళ్ళైతే నెంబర్ పెడుతున్నారంట. వాళ్ళ నెంబర్ పెడుతుంటే డిలీట్ అవుతుంది, డిలీట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరు ఇంకా డైరెక్ట్ మీరైతే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో అయితే చెక్ చేయండి ఒకసారి. సరిత ఫ్యామిలీ అని ఉంటది, నా పిక్ నా ఇద్దరి డీపీ అయితే ఉంటది అన్నమాట. మీకు అంత డౌట్ గా ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసి ఫ్యామిలీ అని నొక్కగానే డీపీ అయితే వచ్చేస్తుంది అనమాట మాది. ఇక అప్పుడైతే అర్థమైపోతుంది ఈజీగా. చూసి అందులో అయితే హాయ్ అని పెట్టండి. ఆయన పెడితే మేమైతే చూసుకొని కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా చూసుకొని అయితే రిప్లై అయితే ఇస్తామన్నమాట. ఎవరైతే ఏమనుకోకండి. చాలా మంది అయితే అడుగుతున్నారని చెప్తుంది. కాకపోతే ఈ మధ్యలో నేను కామెంట్లు అయితే చూసుకోవట్లేదు. సరదా ఇంకా డ్యూటీ నుంచి రాగానే అప్పుడప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తా ఉన్నది. మన పలానా సబ్స్క్రైబర్ సుమలత గారు లేదా ఉమాదేవి గారు, ఇంకా ఇట్నే అభినవ్ రామ్, వీళ్ళు లావణ్య గారు, వాళ్ళు వీళ్ళు అడుగుతా ఉన్నారు నెంబరు ఎట్లా అని. అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు అని నేను అంటా ఉన్నా. అది దాంట్లో కొంచెం దొండకాయ కూర కూడా బాగుంటుంది. ఎప్పుడు అప్పుడు మీరు గింత అంత ఉన్నారు. అప్పుడు బస్సుతో లేవండి, స్కూల్ బస్సు కామెంట్ అంటే ఇన్స్టాగ్రామ్ ఐడిలో అయితే హాయ్ అని పెట్టారు. నేను కూడా ఇక రిప్లై అయితే ఇచ్చేసిన అనమాట. అట్లా హాయ్ అదే ఏదో ఒకటి అట్లా పెడితే మేమైతే ఇస్తాం అనమాట. కొంతమంది వస్తున్నాయి మీరు రిప్లై ఇవ్వట్లేదు అనేసి కూడా అంటున్నారు. అంటే చూసుకోవట్లేదు, అంటే కొంచెం బిజీ, కొంచెం పనిపడి లేకపోతే మర్చిపోయో చూసుకోవట్లేదు అన్నమాట. దొండకాయ కూర బాగానే ఉంటుంది తల్లి. అందులోకి జాగ్రత్త తినండి, అన్నం కింద పోగొట్టకండి. నాకు లేట్ అవుతుంది, నేను రెడీ అవ్వాలిగా. అడుగు వద్దంట దొండకాయ కూర. ఉత్తిపప్పే తింటుందంట. కారం పొడి ఏమన్నా వేసుకుంటా వాళ్ళకి? ఉత్తిపప్పేనా? ఓకే. ఆ బీరువా తీయాలి. ఆ రూమ్ కట్టుడు అయిపోయింది. బీరువా అందులోకి మారవాలి. ఇంకెన్ని రోజులు వస్తావు? గిత్తొత్త కారం పొడి అంట. గిత్తొత్తే కొంచెమే నువ్వు పోయి వేసిరా పో.
ఇంకా వాళ్ళు అన్నం తినాలన్నా ఇబ్బందిగానే ఉంది, మంచాల మీద కూర్చొని తినలేరు. చీకటి చీకటి అప్పట్లే ఆ బీరువా అందులోకి పట్టాలి. మంచం అంటేనే నువ్వు వినవు. చాలా తిను, కింద కూర్చొని తినేసి. 3 రకాలు ఏంటేంటి? దొండకాయ కూర, కారం పొడి, అక్కకేమో పప్పు ఒకటి చాలంట. తినండి, ఇంకా తిని హోంవర్క్ కంప్లీట్ కాలే. మీ ఇష్టం ఉన్నట్టు తిను, అన్నం మొత్తం అయితే తిను. బండ్లు నడుస్తాయంట ఇప్పుడు చెప్పలేం, మూమెంట్ ఇక రోడ్లు ఆరిపోయినాయి అనుకో, దేవాడకుంటా నడిచేటట్టుకుంటేనేమో బండ్లు తీపిస్తారు, లేదనుకో ఆపుతారు, రోడ్లు ఆరే వరకు ఆపుతారు. ఆపి గ్రేడర్ వేయించి రోడ్లు మంచిగా చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు తీపిస్తారు. మళ్ళీ ఈలోపు వర్షం పడ్డది అనుకో కథం బంద్ అయ్యి. అదే అనుగుతుంది కదా, మట్టి అనగడానికి అనేసి మంచిగా చేపిస్తారు. అనుగుడేంది, పోసే మట్టి, అది పోసే మట్టి మీద మేము రోడ్లు క్రియేట్ అంటే రోడ్లు చేసుకొని వాటి మీద తిరుగుతూ ఉంటాం మేము. అన్నం చూడు, మనం మధ్యాహ్నం తిననందుకు ఎంత మిగిలింది అన్నం. మళ్ళీ ఇప్పుడు చపాతీలు 2 తిన్నాక అన్నం కంపల్సరీ తినాలి చెప్తాను. నేనైతే అసలు కొన్ని చపాతీలు మిగిలిన రేపు పొద్దున్న తినొచ్చు, కానీ అన్నం అయితే ఖరాబ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకని నాకైతే చపాతీలు పెట్టరాదు, ఒక 10 ఏం చేయను నేను, అందరికి సరిపోతారు. ఎన్ని అవుతాయి మొత్తం? అన్నీ అవుతాయిలే. అన్నీ అయితే మరి ఒకరికి 10 కావాలంటే ఎట్లా చెప్పు? మిగిలిన నువ్వు తిను. నా చేతిలో మిషన్ అనుకుంటాను. మిషనే నీ చేతిలో చూసినా ఎట్లా తిరుగుతుంది, మిషన్ పట్ట దారుణంగా తిరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్ని ఉండాలి చేసినావు చూడు, 5 అయినాయి. మరి మన ఫాస్ట్ ఉంటుంది పని. చినుకులు అయితే రాలుతానే ఒక్కొక్కటి. మా ఆయనకైతే వర్షం పడితే మాత్రం ఎంత సంతోషం తెలుసా ఫ్రెండ్స్, ఎదురు చూస్తారు అనమాట. కానీ వర్షం పడదు, ఇవాళ పడ్డది. నిన్న ఎంత ఉబ్బరిచ్చింది తెలుసా ఫ్రెండ్స్, అసలు ఎట్లా మస్తు ఆగమాగమైన. అసలు పడాలి, కాకపోతే పడిపోతా ఉండాలి. ఇక వచ్చిందంటే ఇటే పెయికి కేసుకొని కూర్చున్నట్టు వచ్చింది అనుకో, ఇంకా చీదర్లు ఎత్తది. ఇక ఏంటో మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేస్తే గానీ మెసేజ్ చేస్తే గానీ నాకు ఎందుకో ఎక్కలేని సంతోషం ఫ్రెండ్స్. ఇక చెప్పాలంటే అంటే మనకు వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ కదా, మన అనుకున్న వాళ్ళకంటే ఇప్పుడు వీళ్ళు పెద్ద మన బంధువులు అయిపోతా ఉన్నారు అంత. అంటే ఏదో బాధలు ఉన్నా కూడా వాళ్ళ కామెంట్లు చూస్తే ఎక్కలేని కొంచెం బాధ అనేది కొంచెం దూరం అవుతా ఉన్నది. నిన్న ఒక కామెంట్ చదివాను నేను డ్యూటీ నుంచి రాగానే, తెల్లారి గట్ల 4:30కేమో చదివాను నేను డ్యూటీ నుంచి రాగానే. వాళ్ళకంట మన వీడియోలు చూస్తే కొంచెం ఏ బాధలు ఉన్నా కూడా కొంచెం మైండ్ ఫ్రీ అనిపిస్తుంది అంట వాళ్ళకి. ఆ కామెంట్ చదవగానే హ్యాపీ అనిపించింది. అంటే మా వల్ల కూడా కొంతమంది బాధని కొంచెం దూరం చేస్తాను మేము, అంటే వాళ్ళ మైండ్ రిలీఫ్ చేస్తాను అన్నట్టుగా నాకైతే అనిపించింది. పర్లేదు, హ్యాపీ. అదే నాకైతే సంతోషం ఫ్రెండ్స్. అందరికి నచ్చాలని లేదు, ఇప్పుడు ఇలా వచ్చేటి బ్యాడ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. అట్లానే నేను వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోను, వాళ్ళకి ఏం నచ్చలేదో అందుకే వాళ్ళకి అనిపించింది వాళ్ళు పెట్టారు. నేను ఏదన్నా మాట్లాడితే కంపల్సరీ మా రిలేటివ్ని అయితే కంపల్సరీ తీసుకొస్తాను నేను ఈ మ్యాటర్లోకి. నేను ఈ మ్యాటర్లోకి వాళ్ళని తీసుకొస్తే సరదాగా నచ్చదు అన్నమాట. ఎందుకంటే ఎవరి పాపన వాళ్ళే పోతారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు అని అంటది. ఎందుకంటే వీడియో అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుంటే మన ఛానల్, మన సబ్స్క్రైబర్స్, మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా వేరే వాళ్ళని ఇలాగ తీసుకురాకు అంటే నాకు ఎందుకో ఎట్నో అనిపిస్తుంది. ఇప్పుడు మీరెక్కడో మేమెక్కడో తెలియదు, మా వీడియోలు మీ దాకా చేరి మేము మీకు నచ్చి, మా పిల్లలు నచ్చి కొంచెం మంచిగా అనిపించి సపోర్ట్ చేస్తూ మా నెంబర్ కావాలని ఇంకా ఫోన్ మాట్లాడడానికి, అంటే ఇంకా పరిచయం ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి నెంబర్ అడుగుతా ఉన్నారు. అట్లాంటిది ఇక కూడా వస్తున్నారు ఫ్రెండ్స్. అసలు ఉమాదేవి గారు అయితే రావాలని కోరుకుంటున్నారు. ఉమాదేవి పాల్వంచ అంటే మాకు పక్కనే అండి, అంటే ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వేరే దగ్గరట. కానీ పాల్వంచ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ వస్తా అనేసి అన్నారు. సుమలత గారు కూడా కామెంట్ అయితే చేసిర్రు. ఇన్స్టాగ్రామ్ లో అయితే కంపల్సరీ అయితే మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ మళ్ళీ రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఈ నెంబర్ అయితే యూట్యూబ్ లో అయితే చెప్పట్లేదు అనమాట. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సరిత ఫ్యామిలీ అని అయితే వస్తుంది అనమాట. లావణ్య గారు ఇంతకు ముందు అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు, అందుకని ఇంత హ్యాపీ అయితే ఉన్నానమాట. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ తోటి మనం చాటింగ్ అట్లా చేస్తే అదొక రిలీఫ్ అనమాట. అది ఇక చెప్పలేని సంతోషం. ఇక నా ఫేస్ లో అయితే మీకు కనబడుతూ ఉంటుంది నాకు తెలిసి. అయిపోయింది, ఉండాలి మాట్లాడుకుంటేనే ఉండలేదు, చేసేసిన అయిపోయింది. మాట్లాడుకుంటే చపాతీలు కూడా చేసేసి కంప్లీట్ అయిపోతుంది. ప్లేట్ మీదనే చేస్తా, లేవు అయిపోయినాయి, తెచ్చుకోవాలి. ఏంటిది? వెరీ గుడ్. అసలు ఇంతకీ పప్పు ఎట్లుంది చెప్పరా నాకు? ఇట్లా అంతే, ఇక ఏం
ఏం లేదు. ఇంకేం చెప్పమంటారా మరి? లేచి ఎగరమంటావా? డాన్స్ చేయమంటావా? ఇంతే ఇక ఎంత మించి మరి అంతే మించి ఎవరిని అడిగినా అదే చెప్తారు. దాన్ని నడు చేద్దురా, నేను రెడీ అవుతారా స్నానం చేసేగా. ఆయిల్ పెట్టుకుంటే చేయనా ఎట్లా పిండే తీసుకోలేదు. ఆయిల్ పెడతామేమో కదా. బేషన్లో తీసుకుందాం అనేసి నేను మరింత తీసుకున్నా, మర్చిపోయి అంత తీసుకొచ్చుకొని ఆడ కూర్చొని కలిపేసరికి మర్చిపోయి మొత్తం నీళ్ళు పోసి కలిపేసి కదా. ఇక ఒకటి సీల్ తీసిందంటే ఇక ఒకటి తర్వాత ఒకటి ఇక అలానే మూతి ఇక అలానే మూత. డ్యూటీ తీసుకొని పో చపాతీలు. ఏమలే కానీ మన ఇంకో సబ్స్క్రైబర్ ఆ మధ్యలో ఒకళ్ళు నెంబర్ తీసుకున్నారు, వాళ్ళు కాల్ చేయట్లేదు. ఏమో పేరుండే ఎక్కడ, కడప. ఓ అవును, కడప వాళ్ళు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేయట్లేదు కదా. సంధ్య గారు వదిన, సంధ్య వదిన గారు. మొన్న అయితే వీడియో కింద కామెంట్ పెట్టారు, పెడితే ఇక మళ్ళీ రిప్లై అయితే ఇచ్చేసిన అనమాట. హాయ్ అని పెట్టేసారు. ఇన్స్టాగ్రామ్ ఐడి వాళ్ళకి కూడా ఇచ్చేసినాం అనమాట. నెంబర్ కూడా ఇన్స్టాగ్రామ్లో నెంబర్ అయితే కంపల్సరీ ఇస్తున్నాను, ఎందుకంటే ఇక అందులో ఇచ్చిన వాళ్ళు వాట్సాప్ అయితే చేస్తున్నారు చాటింగ్. అందుకని ఇక వాళ్ళ ఫ్యామిలీస్, నాకంటూ ఒక ఫ్యామిలీ తయారవుతుందంటే నాకు చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే అందరూ చూస్తుంటే అంటే వేరే వాళ్ళ ఛానల్స్కి కూడా ఉండే సబ్స్క్రైబర్స్ వాళ్ళకు ఉన్నారు, నా సబ్స్క్రైబర్స్ నాకున్నారు, అదే హ్యాపీ అనమాట. వీడియో ఎంజాయ్ చేస్తావా? వీడియో ఎంజాయ్ చేయ చపాతీ తొందర చేసేసి ఇప్పుడైతే డ్యూటీకి పోతాడు ఫ్రెండ్స్. ఇక అందుకే చపాతీ చేసే అంతసేపు వీడియో అయితే కంటిన్యూ చేయలేము కాబట్టి ఇక ఇప్పుడైతే వెళ్తాడు. తొందర అయితే చేసినాక మా ఆయనకు తినిపించేసి డ్యూటీకి తినిపిస్తావా? లేట్ అయితే ఎట్లాగో తప్పదు. ఇక ఉన్నది చెప్తాను మమ్మీ తినిపిస్తుందంట. మీరంటే తింటున్నారు కానీ నాకైతే మమ్మీ తినిపిస్తుందంట చపాతీ చేసినాక, తెలుసా అమ్మా? వాము డ్యూటీ దగ్గరికి పర్మిషన్ ఉండదు, సెక్యూరిటీ తీసుకోపోనియరు. సెక్యూరిటీ ఉండదా మరి? డ్యూటీ దగ్గరికి క్యారేజ్ పట్టుకొని వస్తా, చపాతీలోనే పప్పు వేసుకొని క్యారేజ్ తెస్తా. నేను ఆడనే ఉంటా అనుకుంటానవా? మళ్ళీ బస్ ఎక్కి లోపలికి పోవా మైనింగ్లోకి? ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను ఉన్న ముచ్చట చెప్పిన అనమాట. లేట్ అయితేనైతే కంపల్సరీ తినిపించినాకనే పంపించేస్తా, అందుకే చెప్పిన. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి.